నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 మే 19వ తేదీ నుండి 2024 మే 25వ తేదీ వరకు వార ఫలితాలలో వృషభ రాశి గురించి తెలుసుకుందాము. ఈ వృషభ రాశిలో వివరాల్లోకి వెళ్ళే ముందు చంద్రుడు ఈ వారం రోజుల్లో ఏ ఏ రాశుల్లో ఏ ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాము. 19వ తేదీన కన్యా రాశిలో హస్తా నక్షత్రం మీద చంద్రుడి సంచారం జరుగుతుంది. హస్తా నక్షత్రాధిపతి చంద్రుడే సొంత నక్షత్రం. ఇక 20వ తేదీన కన్యా రాశిలోనే చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. చిత్తా నక్షత్రాధిపతి కుజుడు. ఇక 21వ తేదీన తులా రాశిలో స్వాతి నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేస్తాడు. కావున రాహు అధిపతి 22వ తారీఖున తులా రాశిలోనే స్వాతి విశాఖ 2 నక్షత్రాల మీద మార్నింగ్ ఆఫ్టర్నూన్ సంచారం చేస్తాం జరుగుతుంది. కాబట్టి విశాఖ నక్షత్రాధిపతి గురువు. ఇక 23వ తేదీన వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం మీద అనురాధ నక్షత్రం మీద కూడా చంద్రుడి సంచారం జరుగుతుంది. ఇక అనురాధ నక్షత్రాధిపతి శని. ఇక 24వ తారీఖున వృశ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు చంద్రుడు. జ్యేష్ఠ నక్షత్రాధిపతి కూడా బుధుడు. ఇక 25వ తారీఖున వృశ్చిక రాశిలో మార్నింగ్ టైము జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. జ్యేష్ఠ అధిపతి బుధుడు. ఆఫ్టర్నూన్ నుంచి ధనస్సు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. ఇక మూలా నక్షత్ర అధిపతి కేతువు. ఇప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు రాశులలో చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతువులు ఎలాంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ప్రసాదించబోతున్నారో చూద్దాము. దీనికి ముందర అసలు గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి రాశి చక్రంలో పరిశీలిద్దాం. ప్రస్తుత గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కుజ, రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నారు ఆల్రెడీ. బుధ, శుక్ర మేషంలో సంచారం చేస్తున్నారు ప్రజెంట్. అయితే 20వ తారీఖున శుక్రుడు మేషం నుంచి వృషభంలోకి రాశి పరివర్తన చెందనున్నాడు. అయితే శుక్రుడు వృషభంలో ప్రవేశం చేస్తాడు. అక్కడ ఆల్రెడీ గురువు సంచారం చేస్తున్నాడు. సూర్యుడు కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇక కేతు కన్యా రాశిలో, శని కుంభంలో తన మూల త్రికోణం సొంత ఇంట్లో సంచారం చేస్తున్నారు. ఇది గ్రహ సంచారాల విషయాలు. ఇక విషయాల్లోకి వెళితే వృషభ రాశి వారికి ఈ వారం 19-20 తేదీల్లో వారం ప్రారంభంలో ఏకాంతంగా గడపటానికి కొంత సమయాన్ని వెచ్చిస్తారు. జీవితం నుండి ఏమి కోరుకుంటున్నారో ప్రతిబింబించండి. గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠత ఉంది కాబట్టి లక్ష్యాలను, చర్యలను, సొంత జీవితాన్ని అలాగే సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించి వాటిలో తప్పులను సరిచేసుకునే దిక్కుగా ఆలోచనలు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు అనేది కూడా కనబడుతుంది. నిద్రలేమితో బాధపడేది ఉంది కాబట్టి టైం షెడ్యూల్ చేయండి. మార్గదర్శకత్వం కోసం పైన పేర్కొన్న వాస్తవాలను కూడా సూచించే స్వంత అంతర్దృష్టిని కలిగి ఉంటారు ఈ దేశం ఈ 2 రోజుల్లోనూ అనేది కనపడుతోంది. ప్రేమ జీవితం చాలా చురుకుగా సాగే అవకాశం ఉంది. మనోవేదనలను, పశ్చాత్తాపాలను నివారించాలి. ఉద్యోగంలో లేదా వృత్తికి సంబంధించి విదేశాలకి వెళ్ళవలసి ఉంది. విదేశీ చదువుకి, వీసాకి అనుకూలం లభించనున్నది. ఉద్యోగంలో బదిలీలు కూడా దూర ప్రాంతాలకి అవ్వచ్చు. ఆర్థిక విషయాలకి, వ్యక్తిగత విలువలకి హైలైట్ చేస్తుంది. కానీ పెట్టుబడులలో, ప్రణాళికలలో జాగ్రత్తగా ఉండాలి ఈ 2 రోజులు. అధికార పోరాటాలు, వాదాలు, వివాదాలు వల్ల మనస్తాపాలు ఉంటాయి, నివారించుకోవాలి. పనిలో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా మసులుకోవాలి. ఇక 22 నుండి 25 వరకు కూడా చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు పూర్తవుతాయి. ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. అయితే చిన్నపాటి మనస్పర్ధలకి అక్కడక్కడ అప్పుడు అడపాదడపా అవకాశం ఉంటుంది. మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి వారి సహకారం, పై అధికారుల ఆదరణ లభిస్తాయి. విందు వినోదాలలో ఆనందంగా గడుస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆహార విహారాల విషయాలలో కొంత మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంలో సంతోషం ఉంటుంది.
ఏదేని వస్తువులు కొనుగోలుకి పరిగణిస్తారు అనేది కూడా కనబడుతుంది. మిగతా విషయాలలో సాధారణంగా ఉన్న వ్యక్తిగత కుటుంబ విషయాలకి ప్రాధాన్యతను పొందుతారు. అయితే 25వ తేదీన ఆకస్మిక ధన నష్టం, ఆకస్మిక ఖర్చులు చేసేది ఎక్కువగా కనపడుతుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు వహించాలి. పరిస్థితుల్లో మార్పులు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం నుండి ప్రయాణాలలో వృధా ఖర్చులు, ఇబ్బందులు రావచ్చు. ఈరోజు 25వ తేదీన ఆధ్యాత్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం అయితే ఈరోజు చాలా బాగుంటుంది అనేది కనబడుతుంది. ఇక కంటి సమస్యలు, గొంతు నొప్పి, అనారోగ్య సమస్యలు కలగవచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజులో ఊహాగానాలకి దూరంగా ఉండాలి. వారం ప్రారంభంలో కొంత అనుకూలతలు ఉన్నా చాలా వరకు అననుకూలతలు, ఆనందాలే ఉంటాయి. వారం చివరి రోజున మళ్ళీ పరిస్థితులు మార్పుల వల్ల వారం ప్రారంభంలో కొంత అననుకూలతలు ఉన్నా వారం చివరి రోజున కూడా మళ్ళీ పరిస్థితుల్లో అననుకూలతలు ప్రారంభం అవుతున్నాయి. అనుకోని ఇబ్బందులు ప్రారంభం అవుతాయి. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి ఇంటిలో కొంత అపార్థం మరియు కలహాలు ఉండవచ్చు. ధన నష్టంతో బాధపడేది కూడా ఉంటుంది. ఆహార నియమాలు పాటించేది ఉండాలి. ప్రయాణాలు కూడా అనుకూలం కాదు అనేది కనపడుతుంది. కుటుంబ వ్యవహారాలలో మార్పులు వారాంతం రాబోతున్నాయి. అనుకూలతలు వస్తాయి. రోహిణీ నక్షత్ర జాతకులకైతే ఈ వారంలో వ్యాధుల కారణంగా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చును. కడుపు సంబంధిత సమస్యలు, దూర ప్రయాణాలలో ఇబ్బందులు, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. కానీ ధన, హోదా, ఉద్యోగం మరియు స్నేహితుల మొత్తం లాభం ఉంటుందిగా అనేది కనపడుతుంది. ఖర్చులు ఎదుర్కోవలసి రావచ్చు. ఆదాయం ఎంతున్నా ఖర్చులు కూడా ఉంటాయి అనేది కనిపిస్తోంది. వీరు అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని ప్రయత్నాలకి అవమానాలు పొందేది ఉంటుంది. వివాదాల వల్ల కాబట్టి వాటికి దూరంగా ఉండండి. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్యన కూడా అపార్థాలు, కలహాల వల్ల విడిపోయేది కూడా ఉండవచ్చు. అయితే ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ సమస్యల కారణంగా, మానసిక ఒత్తిళ్లు కారణంగా అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక మృగశిర నక్షత్ర జాతకులకు కూడా అంత అనుకూలంగా లేదు. వారం ప్రారంభంలో నుండి ఆర్థికపరమైన విషయాలకి ఇబ్బందులు, దంపతుల మధ్య కలహాలు, వ్యాపారంలో నష్టాలు, పెట్టుబడులకి నష్టాలు కనపడుతున్నాయి. పనుల్లో జాప్యాలు ఉంటాయి అనేది కూడా కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు ఉండొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, జాబులెస్కి అవకాశాలు ఉండవచ్చు. అయితే అనుకోని విధంగా కాకపోయినా 23, 24, 25 తేదీల్లో మంచి మార్పులకి అవకాశాలు, ఆనందాలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరమైన విజయం కారణంగా బాధ్యతాయుతమైన భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇది ఈ వారం వృషభ రాశి వారికి మంచి రోజులే ఎక్కువగా కనపడుతున్నాయి. పరిహారాల విషయాలకి వస్తే కుజునికి కందులు, చంద్రునికి బియ్యం దానం వలన మనశ్శాంతిని పొందవచ్చు అనేది సూచించడం జరుగుతోంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.